కుండపోత వానలు ఈదురుగాలుల బీభత్సంతో వణిగిపోయిన ఉత్తరాంధ్రను ఇప్పుడు మరో భయం వెంటాడుతోంది. ఈ నెల 10న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. ఇప్పటికే వాయుగుండ ప్రభావంతో విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఎగువన ఒడిశాలోనూ భారీ వర్షాలు కురవడంతో ఆ వరద కూడా జిల్లాను ముంచెత్తింది. వంశధార, నాగావళి నదులు ఉగ్రరూపం దాల్చాయి. నదీ పరివాహక ప్రాంతాలను దాటి ఇళ్లలోకి నీరు చేరడంతో జనం అతలాకుతలమయ్యారు. ప్రస్తుతం వంశధార, నాగావళి వరద ఉధృతి తగ్గుతోంది. మరోవైపు ఇవాళ కూడా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్రకు మరో గండం పొంచి ఉంది. ఈ నెల 10న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి రమేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. రమేష్, ఏంటి ప్రస్తుతం సిక్కోల పరిస్థితి? శంకరి, శ్రీకాకుళం జిల్లాలో గత 2 రోజుల నుంచి వంశధార, నాగావళి ఉగ్రరూపం దాల్చాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కొంత నదులు శాంతిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నిన్న తీవ్రమైనటువంటి బీభత్సాన్ని సృష్టించాయి. ముఖ్యంగా వర్షాలు 2 రోజుల నుంచి లేనప్పటికీ కూడా అటు ఒడిశాలో కురిసినటువంటి వర్షాల నేపథ్యంలో శ్రీకాకుళం వంశధార నది అయితే ఉగ్రరూపం దాల్చింది. దాదాపుగా 5 ఏళ్ల తర్వాత 1,00,000 క్యూసెక్ల నీరు విడుదల చేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తీర ప్రాంత మండలాల్లో ఉండేటటువంటి పంట పొలాలన్నీ కూడా నీట మునిగిపోయినాయి. దాంతోపాటుగా గ్రామాల్లోకి వరద నీరు వచ్చింది. ముఖ్యంగా వంశధార, నాగావళి నదులతో పాటు అటు బహుదా కానీ, మహేంద్రతనే కానీ మిగిలినటువంటి వాగులు, వంకలన్నీ కూడా పొంగిపోయినాయి. ఒక్కసారిగా శ్రీకాకుళం జిల్లా అష్టదిగ్బంధనం అయిపోయింది. జలదిగ్బంధంలో చిక్కుపోయినటువంటి పరిస్థితి. అయితే యంత్రాంగం తీసుకున్నటువంటి ముందస్తు చర్యలు, దాంతోపాటుగా ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసేటటువంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రాణహాన్ని కొంతవరకు నివారించగలిగారు. జిల్లాలో నిన్న మొన్న జరిగినటువంటి వరదల నేపథ్యంలో 3 మృత్యువాత పడ్డారు. దాంతోపాటుగా దాదాపుగా జిల్లాలో 17 మండలాల పరిధిలో 8,690 ఎకరాల్లో వరి పంట పూర్తిగా నీట మునిగింది. అయితే ప్రస్తుతం ఇంకా కొంత ఫ్లో తగ్గినప్పటికి కూడా ఇంకా పొలాల్లో వాటర్ ఉంది. ఆ వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ అయితే కానీ పూర్తి స్థాయిలో పంట నష్టం పైన అధికారులు ఒక అంచనాకు వచ్చేటటువంటి అవకాశం కనిపించడం లేదు. దాంతోపాటుగా దాదాపుగా 74 విద్యుత్ స్తంభాలు జిల్లాలో కుప్పకూలిపోయినాయి. మొత్తానికి ఇదంతా కూడా విద్యుత్తు పునరుద్ధీకరణ పనులు నిన్న సాయంత్రానికి కొంతవరకు పూర్తయినాయి. దాదాపుగా మొత్తం డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అంతా కూడా నాశనమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మొన్న వేసినటువంటి గాలులతో పాటుగా పెద్ద ఎత్తున వర్షం, గాలి రెండూ కలిసి రావడంతో విద్యుత్ స్తంభాలు కూడా నేలకొరిగిపోయినాయి. మొత్తానికి ఇప్పుడిప్పుడే చాలా గ్రామాలకు విద్యుత్ పునరుద్ధీకరణ జరుగుతోంది. మొత్తానికి 2 రోజుల పాటు విధ్వంసం సృష్టించిందని చెప్పుకోవచ్చు. మొత్తం 3 చనిపోయారు. దాంతోపాటుగా మరోసారి శ్రీకాకుళం జిల్లా పైన శక్తి తుఫాను పేరిట మరో తుఫాను ప్రమాదాన్ని పొంచి ఉంది అనేటటువంటి వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. శక్తి తుఫానుకు సంబంధించినటువంటి ఆనవాళ్లు కూడా ప్రస్తుతం జిల్లా వైపు కనిపిస్తున్నాయి. నిన్న కొంత పొడి వాతావరణం కనిపించినప్పటికీ ఈ రోజు ఉదయం నుంచి కూడా తీవ్రమైనటువంటి మబ్బులు వేసుకుని ఉన్నాయి. జిల్లా మొత్తం కూడా అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కూడా పడతాయని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ముఖ్యంగా ఈ శక్తి తుఫాన్ 10వ తేదీన బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడుతోంది. దీని ప్రభావం కూడా జిల్లాపైన తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నటువంటి వంశధార పరివాహక ప్రాంత మండలాలన్నీ కూడా మరోసారి భయం గుప్పిట్లోకి వెళ్ళిపోయినాయి. ఎందుకంటే ఈ శక్తి తుఫాన్ తీవ్రత కూడా తీవ్రంగా ఉంటుంది అనేటటువంటి హెచ్చరికలు వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ తేరుకుంటున్నటువంటి సిక్కోలు వాసులకు మళ్ళీ ఈ తుఫాను ఏ రకమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుందో అనేటటువంటి ఒక ఆందోళన అయితే జిల్లా వాసుల్లో కనిపిస్తోంది. అయితే ముఖ్యంగా ఈ ప్రస్తుతం నిన్న జరిగినటువంటి ఫ్లడ్స్ ప్రస్తుతం వంశధారలో 46,261 క్యూసెక్లకు తగ్గింది. అటు ఒడిశా నుంచి వచ్చేటటువంటి ఇన్ఫ్లో కూడా భారీ స్థాయిలో తగ్గింది. కేవలం అటు గజపతి జిల్లాలోని కాశీనగర్ ప్రాంతంలో ప్రస్తుతం ప్రవహిస్తున్నటువంటి ప్రవాహానికి 20,000 క్యూసెక్లు మాత్రమే ప్రవహిస్తోంది. కానీ గొట్టా బ్యారేజ్ దగ్గర 46,261 క్యూసెక్లు ప్రస్తుతం ఇన్ఫ్లో అవుట్ఫ్లోగా ఉంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎందుకు పెరిగిందంటే ప్రస్తుతం పొలాల్లో తీవ్ర స్థాయిలో వాటర్ ఉంది. నిన్న ఏదైతే ఫ్లడ్స్ రూపంలో వచ్చినటువంటి వాటర్ ఉందో ఆ వాటర్ అంతా కూడా పొలాల్లో స్టాగ్నేట్ అయ్యి ఉంది. కాబట్టి అదంతా డిశ్చార్జ్ అవుతోంది. మొత్తం కూడా ఈరోజు సాయంత్రానికి పూర్తి స్థాయిలో సాధారణ స్థితికి వచ్చేటటువంటి అవకాశం ఉందని చెప్పి జిల్లా యంత్రాంగం చెప్తోంది. మరోవైపు కొత్తూరు మండలంలో మాత్రం ఇప్పటికీ కొన్ని గ్రామాలు రాకపోకలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే అక్కడ చాలా గ్రామాలు వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉంటాయి. మొత్తం కూడా వాటర్ ఇంకా రోడ్లపైన ఉంది. కాబట్టి అది మెల్లమెల్లగా క్రమక్రమంగా డిశ్చార్జ్ అవుతుంది. అక్కడ కూడా రాకపోకలు ఈరోజు సాయంత్రానికి పునరుద్ధరణ అవుతాయని చెప్పి జిల్లా కలెక్టర్ అని చెప్పారు. మొత్తానికి శ్రీకాకుళం జిల్లాలో 2 రోజుల పాటు ఏర్పడినటువంటి వరదల కారణంగా పూర్తి స్థాయిలో జనజీవనం స్తంభించిపోయిందని చెప్పాలి, అతలాకుతలమైందని చెప్పుకోవచ్చు. మరోవైపు అటు పలాస కానీ, ఇచ్చాపురం కానీ, సోంపేట మొత్తం ఆ మండలాలతో పాటు వంశధార నది పరివాహక ప్రాంతాల్లో ఉండేటటువంటి గారా, శ్రీకాకుళం, నరసన్నపేట, పోలాకి, అదేవిధంగా హిరమండలం ప్రాంతాల్లో ప్రధానంగా ఎక్కువగా నష్టం వాటిల్లింది. వీటన్నిటిపైన కూడా ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే అంచనాలు వేస్తోంది. ముఖ్యంగా చనిపోయినటువంటి వారికి ఎక్స్గ్రేసియా ప్రకటించారు. దాంతోపాటు
ఏదైతే నష్టం జరిగిందో రైతులకు దానిపైన పూర్తి స్థాయిలో నివేదిక ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించింది. ఈ నేపథ్యంలో వాటిపైన వారందరూ కూడా తలమునకలై ఉన్నటువంటి పరిస్థితి. మరోవైపు జిల్లాలో ఈ శక్తి తుఫాను కూడా ఏదైతే ప్రభావం చూపేటటువంటి అవకాశం ఉంది కాబట్టి దానికి కూడా ఇప్పటి నుంచే చర్యలు ప్రారంభిస్తున్నారు. ముఖ్యంగా రెవెన్యూ అధికారులు ఈరోజు సాయంత్రం వరకు కూడా ఆయా మండలాల్లోనే ఉండాలి, డ్యూటీస్లో ఉండాలని చెప్పి జిల్లా కలెక్టర్ ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈరోజు కూడా అక్కడక్కడ వర్షాలు పడతాయి అనేటటువంటి వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. దాంతోపాటు రేపు సాయంత్రం వరకు కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి మత్స్యకారులకు హెచ్చరికలు కొనసాగుతున్నాయి. ఇంకా జిల్లాలో మొదటి ఏదైతే హెచ్చరించినటువంటి ఆదేశాలు ఉన్నాయి, దాంతోపాటుగా చర్యలు ఉన్నాయి, అవన్నీ కూడా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. మళ్ళీ శక్తి తుఫానుకు సంబంధించి కూడా ఇప్పటికే రెవెన్యూ యంత్రాంగాన్ని అంతా కూడా సమాయత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. శంకరి. రైట్, థ్యాంక్ యూ రమేష్.